హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అంటే 4 o'clock 4:30 అలా అనుకోండి. అంటే నేను లేచి స్నానం చేసేసరికి 4:30 అలా అయిపోయింది. ఇంకా అందరూ పడుకునేసే ఉన్నారు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం డ్రెస్సెస్ ఎత్తి పెట్టేశాను. ఇంకా సుదర్శన్ కూడా కొంతసేపు అయినాక ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేస్తాడు. ఇంకా బయటికి వెళ్ళి చూసేసరికి వర్షం అంతా పడి నైట్ అంతా కొంచెం ఆగి ఉందన్నమాట. అలా ఉండింది వెదర్ అంతా. ఇంకా ఆంటీ వాళ్ళందరూ ఆల్రెడీ లేసేసి ఉన్నారు. ఇంకా అన్ని పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇది నవంబర్ 12th రోజు తీసిన వ్లాగ్. అంటే మా మామయ్య వర్ధంతి ఏది కంగారు పోలా ప్లేట్లో గంధం కాదు వద్దులే పసుపు పూసుకుంటా. ఇంకా ఈరోజు ఎంత బిజీగా ఉంటామో, మామూలుగా ఫెస్టివల్స్కి ఉంటాం కదా, దానికంటే డబుల్ ట్రిపుల్గా బిజీగా ఉంటాం. కొంచెం టెన్షన్గా కూడా ఉంటాము. వచ్చావా? సుదర్శన్కి వచ్చారు మోనా బాబా టీకి వద్దా? సుదర్శన్కి వద్దంటే మోనా నార్మల్గా ప్రతి ఇయర్ ఏమంటే ఆ రోజు చాలా చలిగా ఉంటుంది. స్వెటర్స్ వేసుకొని ఉండడము అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ రోజు అంత చలేమే లేదు. అంటే కానీ వర్షం పడతా ఉంది, చల్లగా ఉంది. ఇంకా ఆంటీ ఏమంటే కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చేస్తానమ్మా, లోపల చేసేసేయండి తల్లికి పెట్టేసుకోవడానికి అనేసి చెప్పారు. ఆ పిల్లలందరూ ఒక్కొక్కరు లేసి వస్తా ఉన్నారు. మా ఫిజ్ గాడు ఇప్పుడే లేసి వచ్చాడు. వర్షం పడుతూ కొంతసేపు ఆగింది. ఇంకా ఆగిపోతుందిలే అనుకుంటే ఆగలేదు, పడతానే ఉంది. కాకపోతే పెద్ద వర్షం కాకుండా చిన్నదిగా పడతానే ఉండింది. పెద్దదైనా పడిపోతే సరిపోతుంది కదా, పెద్దది పడి కొంచెమైనా ఆగిపోతుంది. అలా కాదు, సన్నగా పడతానే ఉండింది. ఇంకా ఆ రోజు అన్నదానం చేస్తాము, అన్ని వంటలు చేయాలి, అది మేమే చేసుకుంటాము ప్రతి ఇయర్, అంతే కదా, మీకు అంతా తెలిసిందే. సో క్యాటరింగ్ ఇవ్వడం అట్లా ఏం చేయము, మేమే అన్ని చేసుకొని ఇంకా అన్నదానం చేస్తాము అంకుల్ పేరు మీద. ఇంకా ఆ రోజు ఇలా ఇంకా వర్షం పడతా ఉందంటే చాలా కష్టంగా ఉంటుంది. అదేదో ముందే పెద్దది పడిపోతే ఇంకెక్క దగ్గర పెట్టుకొని చేసుకోవడము అలా ఉంటుంది. కానీ ఇది సన్నగా పడుతుంటే పడదులే, ఏం కాదులే అన్నట్టుగా స్టార్ట్ చేసేసాము ఇక్కడ. ఇంకా మా మామయ్య వర్ధంతి అంటే ఫ్యామిలీ అంతా కలిసి ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు కూడా హెల్ప్ చేస్తారు, అందరు కలిసి చేసుకుంటాము. కుమార్ ఎక్కడ ఆంటీ? బిర్యానీ చేస్తే 1 hour ముందు నానబెట్టాలంటే ఎక్కువ ముందు నానబెట్టద్దు. ఇంకా మీరు ప్రతి ఒక్కసారి మా సుదర్శన్ వెజ్ పలావ్ చేసినప్పుడు అది షేర్ చేయ ఆశ అని అడుగుతా ఉంటారు కదా, వద్దు వర్షం పడతాను షేర్ చేస్తాను. లాస్ట్ టైం ఏమంటే సపరేట్ గా పెడదాము మీతో అందరు అడుగుతున్నారు కదా అనేసి అనుకున్నాను, కానీ మళ్ళీ కుదరనే లేదు. అలా షేర్ చేయలేకపోయాను. కానీ ఈ బ్లాగ్ లో షేర్ చేస్తాను. ఇంకా ఈసారి ఇంట్లో కర్రీస్ అన్ని నేనే చేశాను. అంటే దేవుడి దగ్గర పెట్టేదానికి ఇంట్లో కర్రీస్ అంకుల్కి ఇష్టమైనవన్నీ చేసుకుంటాము. చాలా సింపుల్ గా చేసేసుకుంటాము. అది కారం ఉంది కదా, అదొకటి, ఆ పప్పుల పొడి ఒకటి ఉంటే చాలా అనమాట. అన్ని ఫ్రైస్ టకటకటగా చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కలిసి ఏమంటే లెమన్ రైస్ కి ఆ లెమన్ జ్యూస్ అంతా తీస్తా ఉన్నారు అనమాట. లాస్ట్ వ్లాగ్ లో చూపించాను చెట్లో ఉండే లెమన్స్ అవి చేసుకున్నాడు కదా వాడు. హ్యాపీ చేయలేదా? చేసాడు ఫిజ్ కూడా వేసి బ్రష్ టంక్లీనర్ ఇచ్చిండ్లా. ఏం పని చేస్తుంది ఇక్కడ? అదొకటి చాలా తీసుకుంది. సరే వద్దులే, ఎత్తి పెట్టి అమ్మ. వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు, గమ్మ తిడతారు వాళ్ళు. అదొకటి ఆల్రెడీ ఒకటి ఇచ్చేసాం. రెడీ అక్కడ లైట్ ఎక్కడమంటే
ఇంకా అంకుల్ దగ్గర పెట్టేదానికి 5 టైప్స్ ఏదో కర్రీస్ చేస్తూ ఉంటాం అంకుల్కి ఇష్టమైనవి దాంట్లో అన్ని. అంటే అవిసాకు ఫ్రై, ఇంకా చిక్కుడుకాయ ఫ్రై, బీన్స్ ఫ్రై, క్యారెట్ ఫ్రై, దాని తర్వాత గుమ్మడికాయ ఫ్రై, ఇంకా మునక్కాయ ఫ్రై అలా చేస్తాము. కానీ ఈసారి ఏమంటే 4 చేసాము, ఒకటి మాత్రం ఏ చేయాలో తెలియట్లేదు, అన్ని వెజిటేబుల్స్ లేవన్నమాట. ఇంకా పొటాటో ఉంటే పొటాటో ఫ్రై చేసేసుకుందామంటే వద్దు పొటాటోస్ వద్దు అనేసి అన్నారంట. అయినా సర్లే ఉంటుంది, ఇంకా కట్ చేసేసి పెట్టేస్తా ఉన్నాం. ఇంకా అప్పుడు తెలిసింది సర్లే ఏదో ఒకటి అనేసి అది కూడా పెట్టేసుకున్నాము. ఇంత కాదు కదా మనం ఎంత వేసేసేలేము నువ్వే. ఇంకా ఈ అవిసాకు ఫ్రై, మునగాకు ఫ్రై అనేటివి చాలా జాగ్రత్తగా చేయాలి. కొద్దిగా ఎక్కువ ఉడికిపోయినా తక్కువ ఉడికినా చేదు రావడము, ఫ్లాప్ అయిపోతుంది కర్రీ. అందుకే మోహనం చేయమంటున్నాను దాన్ని. ఇంకా ఇంట్లో సాదం చేసుకున్నాము. ఇంకా అట్లాగే పాయసం, బెల్లం పాయసం అనమాట, సేమియా పాయసం ఇది. ఏదైనా వంటలు చేయాలి అన్నప్పుడు కిచెన్లో ఇద్దరితోనే చేయగలుగుతాం, 3, 4 కలిసి చేసుకోలేం. అందుకే ఇద్దరు ఇక్కడ ఉంటే ఒకరు బయట ఉంటారు, బయట పనులు చేసుకుంటూ. అలా ఇదిగోండి అవిసాకు ఫ్రై రెడీ అయిపోయింది. బెల్లం సాదము, ఇంకా సేమియా పాయసము 2 రెడీ అయిపోయాయి. ఇంకా ఇక్కడ రామకృష్ణ అన్నం రెడీ చేశారు, పెరుగన్నంకి లెమన్ రైస్కి. ఇంకా అవి చల్లార్చాలి కదా, రైస్ అంతా అన్నము అది సపరేట్ చేసుకోవాలి. ఇంకా సుదర్శన్ కుమార్ ఏమంటే పలావ్ రైస్కి కావాల్సినవి వెజిటేబుల్స్ అని కట్ చేసుకుంటున్నారు. ఇంకా పొటాటో ఫ్రై, బీన్స్ ఫ్రై అయిపోయింది, చిక్కుడుకాయ ఫ్రై చేద్దామనేసి వచ్చాను. ఇంతలో ఆంటీ ఏమంటే ఇదిగో ఇవి కూడా ఉడకపెట్టమన్నారు, శనగపప్పు సుకీలు చేయడానికి. కుక్కర్లో పెట్టేసేయచ్చు, కాకపోతే ఏ కుక్కర్ ఖాళీ లేదు, ఇంకా అలానే పెట్టేసాము, లాస్ట్ చేద్దాంలే ఇంకా అన్ని చేయాల్సి ఉన్నాయి కదా అన్నట్టు. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ బిర్యానీ చేస్తాడుగా, సో దానికి రెడీ చేసుకుంటున్నాడు స్టవ్. ఇంకా ఈ కట్టెలు అన్ని పెట్టుకుంటా ఉన్నాడు. సతీష్ బాగున్నావా? సతీష్ నేను బాగున్నాను. సతీష్ మర్చిపోయినావా? ఇంకా చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా ఇంట్లో కర్రీస్ అని చూపిస్తాను మీకు ఒకసారి. ఇదిగోండి 6 వెరైటీస్ చేసాము. పొటాటో తీసేస్తాంలేండి, ఇది పొటాటో ఫ్రై, ఇంకా చిక్కుడుకాయ ఫ్రై, దాని తర్వాత ఇది వచ్చేసి గుమ్మడికాయ ఫ్రై, బీన్స్ ఫ్రై, అవిసాకు ఫ్రై, ఇంకోటి ఏమంటే ఇదిగో బనానా ఫ్రై అనమాట. ఇదిగో అలా ఇంట్లోకి వెళ్ళేసి జస్ట్ చిక్కుడుకాయ ఫ్రై చేసి ఇంకా మిగతావన్నీ గిన్నెల్లో అన్నీ పెట్టేసుకున్నాము నేను మోహన కలిసి. ఇంకా అవి వీడియో తీసుకొని వచ్చేసరికి ఇదిగో ఈ డేక్షా పెట్టేశాడు మా సుదర్శన్లో పైన. ఇంక ఇక్కడ హ్యాపీ చూసారా, మళ్ళీ ఆ కుక్క పిల్లలతో స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ వ్లాగ్స్లో చెప్పారనమాట ఒకరు నాకు, ర్యాబీస్ వైరస్ ఉందక్క, కుక్క పిల్లలతో జాగ్రత్తగా ఉండండి అక్క, దూరంగా పెట్టండి అక్క అనేసి. చట్నీకా అనుకోకుండా నేను మా సుదర్శన్ మ్యాచింగ్ వేసుకున్నాము. రూబీ టెడ్డీ గుర్తు చేస్తే వెళ్ళి సేమ్ పిచ్ కొట్టున్నాను. ఇన్ని టెన్షన్స్లో ఇదేంటి ఆశ అనుకుంటున్నారా? అంతే కొన్ని. ఇంకా మా సుదర్శన్ రెసిపీ ఉంటుంది, ఎందుకులేండి చాలా బాగుంటుంది. అందరూ వస్తారు కదా తినడానికి, అప్పుడు అన్నిటికంటే ఇదే ఈ పలావ్ రైస్ ఒక్కటి మళ్ళీ పెట్టుకొని తింటారు. ఫస్ట్ అయిపోయేది కూడా ఈ పలావ్ రైసే అనమాట. ముందే కొద్దిగా పెడదాము, పలావ్ రైస్ తొందరగా అయిపోతుంది. అసలు ఎప్పుడు అన్నీ అయిపోతాయి, కాకపోతే ఇది ఫస్ట్ అయిపోతుంది అనమాట.
వేసేదా రే ఇంకా 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 రే దగ్గరగా వెళ్ళేయండి రా. వస్తున్నా సతీష్. మోహన సతీష్ ఒక కాఫీ. అవన్నీ కట్ చేశాడు. సతీష్ ఒక కాఫీ. ఆ మోన వర్షం పడుతుంది. మోన వీళ్ళు పెట్టారా బాబా అంబ్రెల్లాస్ అంట. వీళ్ళు అంబ్రెల్లాస్కి వెళ్తున్నారు. ఇక్కడే ఉన్నాయి కిటికీ దగ్గర. ఎక్కడ పెట్టారాము కొద్దిగా అదే వేగుతాయి. ఇక్కడ పడతా ఉంది కెమెరా మ్యాన్కి. వీడియో తీసే వాళ్ళకి పట్టుకురా. ఈ బబ్బా ఇచలా పెట్టున్నాడు అడ్డంగా. బాబా కట్ చేయకుండా వేసేసావేంది? వేసేస్తున్నాడు. జాజికాయ ఇంటికి తీసుకు చిన్న రాయి కాయ లాగుతుందా పట్టుకోరా. నువ్వు పట్టుకో. ఏంట్రా ఇది అది కుమార్ జాజ్ అట్లే వేసేస్తారు ఫ్లేవర్. ఒరే పట్రా వీడియో తీస్తా ఉంది. మోహన బిహైండ్ ద సీన్స్ పెట్టుకోవాలి వీడితో. ఇప్పుడు ఏ కోర్సు అది? నేను వచ్చినప్పుడు వెళ్ళిపోతావు రాము. ఏ టమాటా పచ్చడా? ఉద్దిపప్పు చట్నీ కదా. రాము పుదీనా చట్నీ చేస్తారు. ఎంత బాగుంటుందో. పెరుగన్నంకి అది చాలా బాగుంటుంది. ఇంకా వడకి కూడా చేస్తారు. వడకి కారం చేస్తారు. సరే ఊరికి ఒక్కలు ముక్కలు దంచాలన్నా. కచ్చపచ్చ ఒకళ్ళు మొక్కలండి. ఏం అంత పోగొచ్చేస్తా ఉంది. భలే ఉన్నావు రూబీ దీంట్లో. అయ్యయ్యయ్యే. ఓ మధు టచ్ అయ్యలే. టచ్ అయ్యలేదు అక్క. కుక్క పిల్లల పేరు సిద్ధు, మధు, భీమ్ అంట 3. ఇంకా మా సతీష్ కాఫీ అడిగాడుగా. ఇదిగో కాఫీ పొడి లేకపోతే ఇప్పుడు తెప్పించాము. ఒకప్పుడు మనం కూడా చిన్నప్పుడు 1 రూపీ కాఫీ ప్యాకెట్స్ అమ్ముతాగా సాచెస్. అది వేస్తే కరెక్ట్గా ఒక కప్కి వచ్చేసేది. ఆ ఫ్లేవర్ కరెక్ట్గా సరిపోయేది. అలా తాగేస్తూ ఉండేవాళ్ళం కదా. మళ్ళీ చాలా తర్వాత మళ్ళీ 1 రూపీ ప్యాకెట్ చూస్తున్నాను నేను. ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చేసాయో, ఫ్లేవర్స్ వచ్చేసాయో. చూడు మోనా ఎన్ని కట్ చేశాడు సతీష్. అవన్నీ సతీషే చేసింది. దాంట్లో ఎక్కడేస్తాడు పాపా చూపి. అదేంట్రా అది ఆ కలర్ లో ఉంది. ఏం చేస్తున్నాడు? బాబా చూడు వాడు జింజర్ గార్లిక్ పేస్ట్ అంట. హలీం లాగా ఉందంట. అట్లే ఉందిరా.
రామకృష్ణ మోహన మనము వస్తున్నా బాబా మళ్ళీ పిలుస్తావా ఏం బాబా మళ్ళీ పిలుస్తావా ఇంకా ఈ వెదర్ ఎలా ఉందంటే చల్లగా ఉండిందా ఎన్నిసార్లు వాళ్ళు టీ అడుగుతున్నారు అన్నిసార్లు మేము కూడా టీ తాగుతూ ఉన్నాము పిల్లలు అయితే పాపం టీ కూడా లేదు అలాగే చేస్తున్నారు పనులు బాబా జాగ్రత్తగా వెళ్ళు పడిపోతావు అయ్యయ్యో కుమార్ ఏమో కుమార్ జిమ్కి వెళ్ళాడేమో తెలియదు నాకు తెలియదు కుమార్ చూడలా కట్టనా ఆంటీ పాలిపోవా ఇంకా ఈ పెరిగేమంటే రైతాక్ అనమాట రైతాలో ఓన్లీ ఆనియన్స్ వేస్తేనే బాగుంటుంది ఇది కీరాకాయ వేస్తారు కదా ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు కోల్డ్ ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది ఇక రెసిపీ క్లియర్గా చూపిస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా పాత బియ్యం అంత కలర్ నన్ను మామూలుగా వేయడ్రా వేస్తుంటే బాగుంటుంది నేను రాము గుర్తు చేశాడు ఆయన వేయం కదా అని వద్దని కలబెట్టు రూబీ నువ్వుగా పట్టుకొని కలబెట్టరా ఇద్దరు కలిసి అదిగోండి మా సునీల్ వచ్చేసాడు ఇందాక మా కుమార్ కలవరిస్తా ఉన్నాడు కదా సునీల్ ఎక్కడ అనేసి వచ్చేసాడు ఇంకా ఎలాగో వర్షం పడకుండా ఆగిపోయి ఉండింది కొంతసేపు లెమన్ రైస్ ఇంకా సుదర్శన్ రెసిపీ ఏమంటే మీరు ఈ వ్లాగ్ అంతా చూస్తేనే మీకు అది రెసిపీ అర్థమవుతుంది రాము అన్న కీరా రాము అన్న రెడ్డా పోరా వాడితో పదమూడు జగ్గులు వస్తాయి బియ్యమా 26 కేజీలు ఇప్పుడు ఎంత వేసారు 20 వేస్తాము 25 అనుకో 26 అనుకో 26 అదొక 13 39 అవుతుంది 39 అంటే 40 కరెక్ట్గా వేసిన సరిపోయిందిలే
జగ్గులు కాదు మా 13 జగ్గులే వేసింది. ఇది ఓన్లీ పుదీనా బాబా, కొత్తిమీర ఆంటీ దానికి ఒకసారి ఏం తింటున్నారు? హ్యాండ్ వాష్లు చేస్తున్నారా మీరు? ఈసారి మా సుదర్శన్ నోరు ఏదోగా ఉందంట, పాపం టేస్ట్ తెలియట్లేదంట. అందరినీ అడుగుతా ఉన్నాడు ఎలా ఉంది అనేసి. కుమారికి చూపి బాబా చెప్తాడు కరెక్ట్గా. ఇంకా మళ్ళీ టీ బ్రేక్ అనమాట. అందరికీ టీ కావాలి అన్నారు, సో మళ్ళీ టీ ఇచ్చేసాము. ఇంకా ఆంటీ కూడా టీ కావాలి అన్నారు. పాపం నార్మల్గా టీ తాగరా ఆంటీ, ఇస్తామంటే కూడా వద్దు అంటారు. అలాంటిది నాకు కూడా కొంచెం ఇవ్వండి అమ్మా అంటే ఇంకా మళ్ళీ ఆంటీకి కూడా ఇచ్చాము. కానీ మీరు ఇలాంటి వెదర్లో టీలు ఎక్కువ తాకండి, హాట్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. చాలా బ్యాడ్ వెదర్ ఉంది, అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఒకరికి వచ్చిందంటే అందరికీ వచ్చేస్తాయి. ప్రెజెంట్ అయితే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎంత బాగాలేదు అసలు నాకు. కానీ వ్లాగ్ పెట్టాలి అంట ఇంకా ఇస్తున్నాను. ఏమన్నా చూసారా, డ్యూటీలో దిగిపోయాడు. నేను అదే వీడియో చూస్తాను. సాగర్ బాబా నెత్కెళ్ళు బాబా, బాబా ఆంటీ రండి ఆంటీ. టింకు ఫిజ్గాడ్ ఏమంటే అప్పుడే స్నానానికి వెళ్ళడానికి డ్రాయర్ కూడా ఇప్పేస్తున్నాడు. కరెక్ట్గా అదే టైంకి మున్రాజ్ ఆంటీ టింకు వచ్చారు. సో అందుకే అన్నమాట వాడిని జరిపితే కొంచెం మున్రాజ్ ఆంటీ టింకుని వెల్కమ్ చేద్దాము అని. మా అన్న ఇది భలే ఉంది కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇంకా భలే ఉంటుంది. చాలు వదిలే వేసి ఇంకా వేసి ఇది అన్న వేసే చాలు చుట్టూరు చల్లు అట్లా. ఇదేందో పులిహోర లాగుంది, అది లెమన్ రైస్ లాగా అంతా కలిపి పైకి రెండు మిక్స్ చేస్తాను లెవెల్ అవుతుంది. అమ్మయ్య కర్డ్ రైస్ రెడీ అయిపోయింది, ఇప్పుడు లెమన్ రైస్ రెడీ అవుతా ఉంది. మా సుదర్శన్ బిర్యానీ రెడీ అయిపోయింది, దమ్కి ఇచ్చున్నాడు, అది అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఏమంటే సేమియా పాయసం. వేసే టెడ్డా రే లో పైకి వెళ్ళి రెడీ అవ్వండి రా, వస్తున్నాను.
గీజర్ వేసుకొని వెళ్ళండి రా, వస్తున్నాను. అంతే చాలు. నేను తిడతారులే, నేను తిడతారు. ఏంటి ఇంకా రాము ఏమంటే సేమియా ఫ్రై చేసే లోపల ఏమంటే రామకృష్ణ పాలల్లో ఎక్కువ వాటర్ వేసాడంట. చూడక్క ఎన్ని వాటర్ వేసాడో అనేసి ఫీల్ అవుతున్నాడు. బూచి బాగున్నావు బూచి? శిరీష బాగుందా? ప్రెగ్నెంట్ అంతే కదా. స్నానం చేసుకొని వచ్చావా? ఆ బూచమ్మ చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో, ఎంత బాగుందో కదా ఆ శారీ. గుర్తుందా మీకు ఆ శారీ? ఇప్పుడు వస్తుందో పొలకుండా. అమ్మో ఆంటీ కోపంగా ఉన్నారు. సుఖీలు చేసేది ఆంటీయే, అదేదో ఏదో అయింది, దానికి కోపంగా ఉన్నారనమాట. ఇంకా వడలు డ్యూటీ కుమార్ది అనమాట. ఎంత పల్చగా భలే చేస్తాడు. సో వడలన్నీ ఇంకా కొంతసేపట్లో అయిపోతాయి. దాని తర్వాత ఏమంటే మళ్ళీ వడియాలు కూడా వేయాలి. అంటే నార్మల్గా మేము ఎప్పుడు బ్యాట్స్ తెస్తూ ఉంటాం. ఈసారి ఏమంటే బ్యాట్స్ లాగా వద్దు, ఇలా ఏమంటారు దీన్ని, వడియాలు ఉంటాయి కదా, సో అట్లాంటివి తెద్దాం అనేసి ఇలాంటివి తెచ్చారు. ఇంకా అవి కూడా వేసేస్తున్నారు. ఇంకా ఇంట్లో ఏమంటే సుఖీలు వేసేసారు. ఇది ఇంట్లో వరకే అనమాట, అంకుల్కి పెట్టడానికి అక్కడ. అంతే. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ for watching.